శుభములు, వందనాలు. కొన్ని నిమిషాలు మరి నేను మహాకృపను బట్టి 4th రోజున ఇక్కడ మొదలుపెట్టినాం, స్టార్ట్ అయింది. మరి పోయిన వారము మార్నింగ్ స్టార్ట్ అయింది. మరి దేవుని ప్రేమను బట్టి మనం ఈవినింగ్ స్టార్ట్ అనుకుంటున్నాం కాబట్టి ఈ 2 ఆరాధన మరి ఇటువంటి అనేకమైనవి ముందుకు స్టార్ట్ కాబోతున్నాయి. తన వస్తే పక్షాలు కావచ్చు. రైట్, సరే. సందేశం ఏంటంటే మరి యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నాడు. ఇది జనరల్గా గాస్పెల్ సంబంధించిన మెసేజ్ ఉంటుంది. మరి విశ్వాసాలకు మరి నమ్ముకున్నటువంటి ప్రజలకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నాడు. యేసు ప్రభు మరి శరీరధారి ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు చేసిండో ఇప్పుడు ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్మలో అటువంటి కార్యాలు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ఎవరి పక్షాల నుండి చేస్తున్నాడంటే తన ప్రజల పక్షాల నుండి తన ప్రజల కొరకు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి పక్షాన్ని చేస్తున్నాడు? మనతో ఉండి తన పక్షాల నుండి తన ప్రజల కొరకు చేస్తున్నాడు. అది మనకు వర్తిస్తుంది. మరి చుట్టినటువంటి జనం కొరకు వర్తిస్తుంది. మరి ఆయన సన్నిధికి ఎవరు వచ్చినప్పటికీ కూడా, ఎరుగని ప్రజలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇది వర్తిస్తుంది. యేసు ప్రభు ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు చేసిందో పరిశుద్ధాత్మలు యేసు నామంలో ఎంతమంది అయితే విరిగిపోయి నలిగిపోయి వేసారిపోయి జారిపోయి పడిపోయి నాకు ఎక్కడి నుంచి సాయం వస్తుంది అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ వచ్చినా కూడా వాళ్ళ జీవితంలో కార్యాలు తప్పకుండా జరుగుతాయి. ఎటువంటి కార్యాలు అంటే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, కుటుంబాలు కట్టబడతాయి, మరి చేతి పనులు దింపబడతాయి. దేవునికి అసాధ్యం అంటే ఏది కూడా లేదు. శారీరకంగా కుళ్ళిపోతే కూడా శరీరాన్ని బాగు చేస్తాడు, మానసికంగా కుళ్ళిపోతే కూడా మనసును బాగు చేస్తాడు. అన్నిటికన్నా ముఖ్యం ఆత్మీయంగా కుళ్ళిపోతా కూడా. ఆత్మలు కుళ్ళిపోవా? నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు కూడా నువ్వు సరైన రీతిలో ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే, దేవునితో సరైన రీతిలో సమాధానం పడకపోతే, సంబంధం కలిగి ఉండకపోతే, తోటి మనిషిని నువ్వు ప్రేమించకపోతే ఆత్మ ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే నిన్ను ఎవరైనా గాయపరుస్తే నువ్వు గాయపరచకపోవచ్చు, నిన్ను వాళ్ళని గాయపరచడం ఉంటుందా? ఉండాలి, చెప్పాలా. మనం గాయపరచటం ఉంటాం, మనం బాగున్నప్పుడు గాయపరచటం ఉంటాం. అట్లా గాయపరిస్తే కూడా ఆయన ఎట్లనైతే మనం ప్రేమించి గాయపరచడం, ఎట్లయితే క్షమించి గాయపరచడం కొరకు ప్రాణం పెట్టి తిరిగేసాడో అట్లా నీ మటుకు నువ్వు, నా మటుకు నేను, వీలైతే సువార్త నిమిత్తం కూడా ప్రాణం పెట్టడానికి కూడా మనం వెనకాడకుండా గాయపరిచిన ఏం చేయాలంటే క్షమించాలా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు క్షమించకపోతే నువ్వు ఆ మనిషిని ఏం చేసినట్టు అవుతుంది అంటే నువ్వు చంపేసినట్టు అవుతుంది. క్షమించకపోతే ఏమొస్తుంది? పగ వస్తుంది. పగ ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. ద్వేషంతో మనిషి మీద ఎక్కువైపోయినప్పుడు అప్పుడు సమాధానం వెళ్ళిపోతుంది, దేవుడు అందులో వెళ్ళిపోతాడు. అంతేకాకుండా సాతాన్ని మనిషిలో బట్టి వస్తుంది. అందుకే కోపడుడు కానీ పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించే లోపు, ప్రత్యేకంగా క్రైస్తవుల కొరకు, ఇది విశ్వాసుల కొరకు, దైవజనుల కొరకు, సూర్యుడు అస్తమించే లోపు నువ్వు వాళ్ళను ఎవరైనప్పుడు ఎంత బద్ధశత్రువైనా 100 వైపులను క్షమించాలా. వాళ్ళని ప్రేమించే మనసు దయచే ప్రభు. అట్లా ప్రేమించే మనసు దయచే వాళ్ళ చుట్టూ తిరిగమని చెప్పలేదు దేవుడు. కానీ నోపాను వాళ్ళని క్షమించేసేలా, వాళ్ళకు ప్రార్థించి మన దారిలో మనం వెళ్తూ దేవుని సంకల్పం నేర్చుకుంటూ మనం వెళ్ళిపోతున్నాను. ఇంకో విషయం, ప్రతి నరునికి ఏ రోజు కాదు సూర్యుడు ఉదయించగానే, సూర్యుడు ఎట్లయితే ఉదయిస్తుంటాడో ఆ ఉదయం తగ్గట్టు మంచికి అవసరతలు అక్కర్లు ఉంటాయి. ఆత్మ సంబంధంగా, వ్యాపార సంబంధంగా, ఆర్థిక సంబంధంగా, వస్తు సంబంధంగా. ఇవన్నీ ఎవరు తీరుస్తారు? పుట్టించిన దేవుడు తీరుస్తారు. అవునా లేదా? మన పిల్లలు పుట్టినప్పుడు చిన్నగా ఉంటారు, వాళ్ళ అక్కర్లు అవసరత ఎవరు తీరుస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు తీరుస్తారు. మన పిల్లలకి వాళ్ళ అవసరం తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తామంటే దేవుడు కూడా మన అవసరం తీర్చడానికి మన కొరకు ఆశతో ఉంటాడు. కానీ మన పిల్లలు మన దగ్గరికి ఎట్లా వస్తారో మనం మన తల్లిదండ్రుల దగ్గరికి చిన్న ఉన్నప్పుడు ఎట్లా పోయినామో అట్లా దేవుని దగ్గర నువ్వు రావాలి. నువ్వు భూమి మీద ఎంత జ్ఞానవంతుడు అయినా, భూమి మీద ఎంత బలవంతుడు అయినా, భూమి మీద నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా, మరి నీ జ్ఞానం మీద, నీ బలం మీద, నీ తెలివి మీద నువ్వు ఆధారపడితే, నీ డబ్బు మీద నువ్వు ఆధారపడితే తప్పకుండా ఒకరోజు అది పతనం అవుతుంది. అక్కడ ఓటమి అనేది ఎదురవుతుంది. అయితే యేసు ప్రభు మనకు ఉన్నాడు కాబట్టి నీకు బలం ఉన్నా, నీ జ్ఞానం ఉన్నా,
నీకు తెలివి ఉన్నా, మరి నీకు ఎంత నిపుణత ఉన్నా, ఏ రోజు కావచ్చు నీకు ఏదైనా ఇచ్చిండు, నీ దగ్గర ఏదైనా మంచిదన్నా ఉన్నదంటే దేవుడు ఇచ్చిండే. హల్లెలూయా. అయితే ఆ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దానికి ఫలం ఇస్తాడు. అంటే దాని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు చేస్తాడు. అర్థమవుతుంది కదా. అయితే అప్పుడప్పుడు మన పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. ఆ తారుమారవుతున్నప్పుడు లోకానికి తెలియదు కాబట్టి వాళ్ళు అంత అయిపోయింది అనుకుంటాం. అటువంటి వాళ్ళకి సువార్త మనం తప్పకుండా ప్రకటించాలి. తెలుసుకున్న నీవేం చేయాలంటే దేవునితో సహవాస సంబంధం ఉండాలి. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి ఈ పరిస్థితి ఉంది ప్రభా, ఈ ఓటమి ఉన్నది, ఇట్లా నలిగిపోతున్నా, నేను నలగొట్టేటోడు ఎవడు, నీకు ఓడించేటోడు అంటే శత్రువు. హల్లెలూయా. ఓడిపోతున్నావు అంటే దాని వెనకాల ఏముంటుంది? నష్టం తప్పకుండా ఉంటుంది. నిన్ను ఓటమికి పాలు చేస్తుంది ఎవరు? సాతాను. గుర్తుపెట్టుకోవాలా. ప్రతి మనిషిని నశింపజేస్తున్నది ఎవరంటే సాతాను. దేవుని నుంచి దూరం చేస్తున్నది అంటే సాతాను. దేవునికి ఎదగకుండా చేస్తున్నది ఎవరంటే సాతానుడే. హల్లెలూయా. అయితే తెలుసుకున్న మనం ఏం చేయాలంటే యేసయ్య దగ్గరికి మనం రావాలి. అది ఎట్లా రావాలంటుందంటే భక్తుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. ఇందాక మనం పాటలు పాడినాం, ప్రార్థన చేసినాం. ఎవరికి చేసినాం? మనము దేవుని చేసినాం. విశ్వాసయుతమైన ప్రార్థన కొండలు పెక్కలిస్తుందట. హల్లెలూయా. అయితే విశ్వాసం హెబ్రీ లేఖనము మరి 11వ అధ్యాయం 6వ వచనం చదువుతాను నేను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు. ఇప్పుడు మనం ఎవరి యొద్దకు వచ్చినాం? మనము దేవుని సన్నిధికి వచ్చినాం. ఇది వేదికగా ఈ స్థలాన్ని ఏర్పరచుకొని, ఈ స్థలం మనం సమకూర్చబడ్డది దేవుని కొరకే అందరం. అయితే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవను కదా. అయితే ఆయన ఉన్నాడని, తప్పకుండా ఫలం ఇస్తాడని చెప్పి మనం నమ్మాల. ఎట్లా రావాలి? విశ్వాసంతో రావాలి. ఇప్పుడు నమ్ముకున్న 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు కూడా కావచ్చు. అయితే నువ్వు ఒట్టిగానే ఇంతవరకు రాలేదు, ఆయన నమ్మి వచ్చినావు. అయితే రోజు రోజుకు నీ విశ్వాస పరిమాణం ఎట్లా కావాలంటే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 1000 అంతలు అవసరం అనుకుంటే మన విశ్వాసము, మన అర్పణ, మన సమర్పణ ఎట్లుండాలంటే వీలైతే అవసరం అనుకుంటే దేవునికి ప్రాణం ఇచ్చేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. సబరు కొట్టండి. ఆయన భక్తులు ఇచ్చిరా లేరా? తెలియనప్పుడు దేవుని ఎదిరించారు, ఆయన ప్రజలను ఎదిరించారు. నిజమే. ఆయన ప్రజలు కొంతమంది చంపిన వాళ్ళు ఉన్నారు, ఆయన సేవకులను కూడా. మరి నమ్ముకున్న తర్వాత వాళ్ళ పరిమాణం ఎంతవరకు వచ్చిందంటే దేవుని కొరకు దెబ్బలు తిన్నారు, దేవుని కొరకు ఉపవాసాలు ఉన్నారు, దేవుని కొరకు పస్తులు ఉన్నారు. హల్లెలూయా. కేవలం పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అవసరం అనుకుంటే దేవుని కొరకు దెబ్బలు కూడా తిన్నారు. దేవుని కొరకు పస్తులు కూడా ఉన్నారు. పస్తులు వేరు, ఉపవాసాలు వేరు. ఉపవాసం అనేది నీకు నువ్వు సమర్పించుకున్నది. పస్తులు అనేది ఏర్పాటైంది అక్కడ. అంటే అక్కడ సమస్య ఏర్పడ్డది. అంటే ఆహారం దొరకలేదు, ఆహారం దొరికినందుకు పరుగులు తిండి కొరకు. పస్తులు దేవుని కొరకు అక్కడనే ఉండి జయించిరాలు. అవసరం అనుకుంటే దెబ్బలు కూడా తిన్నారు, అవసరం అనుకుంటే రాళ్ళ చేత కొట్టబడ్డారు, కానీ దేవునికి దూరంగా పారిపోలేదు. అలాగే ఎంతమందికి అర్థమవుతుంది కదా. నీ వ్యక్తిగత జీవితంలో వీలైతే లోకాన్ని వదిలిపెట్టు, వీలైతే ప్రాణం పైన పర్లేదు, కానీ ఒక్కసారి దేవునితో సంబంధం ఏర్పడ్డదంటే నీ ప్రాణం పైన దేవుణ్ణి వదిలిపెట్టద్దు. నీ విశ్వాసం యేసుప్రభు, నీ బలం కాదు, నీ శక్తి కాదు, మన జ్ఞానం కాదు, మన తెలివి. ఒకరోజు ఇవన్నీ వదిలిపెట్టాలి మనం. ఎంత బలవంతుడైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎన్ని కోట్ల సంపదలు భూమి సంపాదించుకున్నా అవసరం అనుకుంటే అది వదిలిపెట్టినా పర్లేదు, కానీ దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పటి వరకు? యేసు వచ్చేంత వరకు. నీ ప్రాణము నీ శరీరంలో నీ ఊపిరినంత వరకు. అప్పుడు దేవుని కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతాయి, కుటుంబంలో జరుగుతాయి, సేవలు జరుగుతాయి, సంఘంలో జరుగుతాయి, మరి లోకానికి మన ద్వారా దారైతుంది. అలా సబరు కొడదాం. అతను శుద్ధించినా ప్రార్థించినా నీ గాలికి చేస్తలేం, ఈ గోడలకు చేస్తలేం. మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు పరలోక ద్వారము తెరవబడుతుంది. అక్కడ
పరలోకం నుంచి స్పాట్లో, అది క్షణపాట్లో, దేనికన్నా ఆలస్యం ఉంటుందేమో కానీ క్షణపాట్లో దేవుని యొక్క తలుపు తెరపడుతుంది. అలాగే ఎప్పుడైతే యేసు ప్రభు అంటావో, యేసు నామాన్ని ఉచ్చరిస్తావో అప్పుడు తెరపడుతుంది. నేనున్నాను అంటాడు దేవుడు, భయపడకు అంటాడు దేవుడు. నువ్వు పాపం చేస్తే కూడా కొన్నిసార్లు పాపానికి ఆకర్షిస్తాడు వాడు. ఎప్పుడు ఆకర్షిస్తాడంటే మనం కొన్నిసార్లు బుద్ధిహీనం ఉన్నప్పుడు, కొన్నిసార్లు నీ బలం నీ అభిషేకం కోల్పోయినప్పుడు. అభిషేకం ఒట్టిగా కోల్పోలేవు ఎవరు కూడా, గుర్తుపెట్టుకోవాలా. అభిషేకం ఎప్పుడు కోల్పోతారంటే ద్వేషాన్ని చోటిచ్చినప్పుడు, అసూయకు చోటిచ్చినప్పుడు, గర్వాన్ని చోటిచ్చినప్పుడు. ఇవి ఉద్భవిస్తూ ఉంటాయి కొన్ని పరిస్థితులను బట్టి. ఆ ఉద్భవించినప్పుడు ఈ కార్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సాతాను నుంచి వచ్చినాయి. అయితే కుండల వాళ్ళ నుండి బలగొట్టాల. ప్రభు ఈ ద్వేషాన్ని నాలో వస్తుంది అన్నప్పుడు ఎప్పుడైతే ఉచ్చరిస్తావో ద్వేషాన్ని, అసూయను, గర్వాన్ని, కోపాన్ని, వాటిని ఏం చేస్తానంటే యేసు ప్రభువ నాలో ఇది పని చేస్తున్నా అన్నప్పుడు పగిలిపోతుంది. అక్కడ ఒక పాపి వచ్చి ప్రభు నేను పాపిని, నన్ను క్షమించంటే పాపం అనే దుర్గము కూల్చబడుతుంది, కోట కూల్చబడుతుంది. అందుకే పాపులకు నేను వచ్చినా అని చెప్పిండు. మరి పాపులు ఏముంటారంటే పాపం చేస్తే దురాత్మ పనిచేస్తూ ఉంటుంది. నిజమైన పాపం ఏంటిది? దేవుని ఎరగకపోవడమే పాపం, దేవుని నుంచి దూరంగా బ్రతకడమే పాపం, దేవుని నమ్మకపోవడమే పాపం, దేవునికి ఎదురు తిరగడమే పాపం. అందుకే నా జీవితంలో పాపం అంటే అన్నీ ఉంటాయి, అందులో మొత్తం నిండిపోయి ఉంటుంది. అందులో పాపం అంటే ద్వేషము, అసూయ, గర్వము, మరి రకరకాల పాపం అందులో ఆ మనిషిలో ఉంటుంది. రకరకాల సమయానికి అది పాపం చెప్పిస్తూ ఉంటుంది. రకరకాల పాపం ఒకసారి కొట్టిపిస్తుంది, ఒకసారి దొంగతనం చేపిస్తుంది, ఒకసారి దూషణ చేపిస్తుంది. ఇది పాపం. అయితే ఎప్పుడైతే పాపి ఎరిగి యేసు ప్రభువా నేను పాపి నన్ను క్షమించి అంటాడో ఆ పాపం అనే దుర్గము కూల్చిపోతాయి. ఆ పాపంలో కొన్ని లక్షల దయ్యాలు ఉండొచ్చు, కొన్ని వేల దయ్యాలు ఉండొచ్చు, కొన్ని వందల దయ్యాలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనిషి ఒప్పుకుంటాడో ఆ దయ్యం అనే దుర్గము ఒక్కదాన్ని చచ్చిపోయినట్టు ఆ దయ్యాలన్నీ చనిపోయి పాతంతో తొక్కబడతాయి. అయితే ఈ ప్రదేశం ఏమవుతుంది? ప్రభువా నన్ను క్షమించి నన్ను బాగు చేసి నన్ను కడిగి నీ రక్తం చేత నాలోనికి రా ప్రభు అన్నప్పుడు ఆ దేవదేవుడు సాక్షాత్ నీలోనికి వచ్చి నివాసం చేస్తాడు. దేవునికి దేవాలయం ఎవరంటే నీ హృదయం అవుతుంది. హల్లెలూయా చెప్పండి. దేవునికి దేవాలయం ఏది? నీ హృదయమే. నిజానికి భూమి ఆయన పాదపీఠం, ఆకాశము ఆయన సింహాసనం. అటువంటి దేవదేవుడు నీలో నివాసం చేస్తున్నంటే నువ్వు ప్రత్యేకింపబడినటువంటి కుమారుడవు, కుమార్తె, వారసుడవు, వారసురాలి. అయితే వారసునికి వారసురాలికి లోకమున్నటువంటి బిచ్చాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. హల్లెలూయా. బిచ్చాల అవసరానికి వచ్చిపోతారు, వాళ్ళ బతుకుని బజార్ మీద ఉంటాయి. కానీ వారసుని బతుకు ఎక్కడ ఉంటుంది? క్రీస్తులో ఉంటుంది. హల్లెలూయా. మరి మటుకు వచ్చిపోయేటోళ్ళు ఎక్కడంటే సాతాను హస్తంలో ఉంటారు వాళ్ళు. కానీ వారసుని జీవితం ఎవరి హస్తంలో ఉంటుందంటే దేవుని హస్తంలో ఉంటుంది. అందుకే వేసుకోమన్నాడు, లోకము ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఎట్లా ధరించుకో, ఎట్లా సూచించి ఆలోచించు. ఒకప్పుడు మనం కూడా ఆలోచించాను. నువ్వు వేసుకొని నమ్ముకున్న తర్వాత దేవుని ఎట్లా సంతోషం పెట్టాలా, దేవునికి ఏది ఇష్టం, దేవునికి ఏది అయిష్టం అని తెలుసుకొని అయిష్టమైన పనులు వదిలిపెట్టేసి ఇష్టమైన పని చేసినప్పుడు దేవుడిని నువ్వు అత్తుకున్నప్పుడు దేవుడు నిన్ను అత్తుకుంటాడు. అది రోగమైన, దారిద్రమైన, బుద్ధిహీనత అయినా, ఓటమైన ఎప్పుడైతే నిన్ను అత్తుకుంటాడో దేవుడు అవన్నీ నిన్ను వదిలిపెట్టి పారిపోతాయి. ఆ తర్వాత నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, బలవంతుడు అవుతావు, మరి జయశాలిగా ఉంటావు. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వు సువార్త ప్రకటించిన, వాక్యం ప్రకటించిన అక్కడ స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు జరుగుతాయి. నువ్వు అద్భుతాలు చేయి ప్రభు అనక ముందే అద్భుతాలు జరుగుతాయి అక్కడ. కొన్నిసార్లు ప్రభా దిగిరా అంటే దిగి వస్తుంది. యేసుప్రభు దిగి వచ్చిన దగ్గర ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరిగాయి, అన్నీ జరుగుతాయి. భూమి మీద యేసుప్రభు దిగి వచ్చినప్పుడు ఏమేమి జరిగాయో అన్నీ జరుగుతాయి. ఒక విశ్వాసంతో మరి 12 సంవత్సరాలుగా మరి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నప్పుడు లాస్ట్కు కృషించిపోయి నశించిపోయి చిక్కబడిపోయింది. డబ్బు పోయింది, వైద్యం పనిచేస్తలేదు, అంతేకాకుండా అంత ఫెయిల్ అయిపోయింది. రోజుకు చనిపోవడానికి దగ్గర అయిపోయింది. ఆ సమయంలో యేసుక్రీస్తు గురించిన వార్త ఆమె వింటే వాళ్ళు ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అందుకే ప్రతిరోజు సావాసం అనేది ఉండాలి. నీ ఏకాంతంగా ఉండాలా, కుటుంబపరంగా ఉండాలా, సంఘపరంగా ఉండాలా. తప్పకుండా మందిరంలో ఆదివారం నువ్వు కనిపించాలా, నీ యాక్టివిటీస్ ఉండాలా. దేవునికి భక్తుడే కాకుండా భక్తికరమైనటువంటి పరిచయాలకు పనులకు నువ్వు పాలు పొందుకోవాలి. తప్పకుండా ఇటువంటి కూడికలకు, ఇటువంటి ఆరాధనలకు నీదేముండాలా? నీ అర్పణ, నీ సమర్పణ తప్పకుండా. నీ సమయం ఉండాలా, నీ బలం ఉండాలా, నీ కానుక ఉండాలా.
నీ తలాంత్ ఉండాలి. ఇవన్నీ ఎవరిచ్చినవి? ఇవన్నీ దేవుడిచ్చినాయి. నీ తలాంత్ అంటే ఎవరిచ్చింది? దేవుడే. నీకు కానుక ఎవరు ఇస్తున్నాడు? దేవుడే. నీకు బలం ఇస్తుంది ఎవరు? దేవుడే. దాన్ని అర్పణగా పెట్టినప్పుడు దానికి 30 అంతలు 60 అంతలు 100 అంతలు దేవుడు తప్పకుండా తిరిగిస్తాడు. ఆమె విశ్వాసంతో ఏం చేసిందంటే యేసుప్రభు ఉన్నప్పుడు, మరి యేసుప్రభు మంచిగా చేస్తున్నంట, బాగు చేస్తున్నా అన్నప్పుడు 100 మంది యేసుప్రభుకు అడ్డు ఉన్నారు ఆయన దగ్గర పోనీకే. మొత్తానికి దారి చేసుకొని అందరి మధ్యన చెప్పలేని పరిస్థితిలో ఆమె యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగవుతా అనుకున్నాను. విశ్వాసంతో వచ్చిందా? అవిశ్వాసంతో వచ్చిందా? మనుషుల దగ్గర పోయింది, ప్రాబ్లం సాల్వ్ కాలే. డాక్టర్ల దగ్గర పోయింది, ప్రాబ్లం సాల్వ్ కాలే. కానీ ఒక్కటి విశ్వాసంతో ఏమన్నంటే, నేను యేసయ్య దగ్గర పోతా, నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి చెప్పకనే ఆ ములుకుట్టు పోయింది. ఉదయం అనుకున్నది అంతే, మనుషులు అనుకున్నది బయటికి రాలే. డాక్టర్ దగ్గర పోతే నువ్వు మనుషులు అనుకుంటే అయిపోతుందా? మెడిసిన్ ఇస్తాడు ఆయన. నోరు తెరవమ్మా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అంటాడు. నోరు తెరవ, నీ ప్రాబ్లం అంటాడు. కానీ యేసు ప్రభుకు సకలం తెలుసు. ఆమె హృదయ వేదన తెలుసు. ఈరోజు నువ్వు వచ్చినావు, నీ హృదయ వేదన, నీ బరువు, నీ భారం అంతా దేవుని తెలుసు. కానీ నువ్వు చెప్పాలి దేవునికి, వీటికి వచ్చినావు, నీ ఉదయం కుమరించాల. ఆమె హృదయంతో విశ్వాసంతో వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగవుతా అంటే యేసు ప్రభు గురించి విన్నప్పుడు ఆమెకు విశ్వాసం వచ్చింది. యేసు ప్రభు ఆమెకు మన్నుతాలు తెరిచి ఆ గ్రహింపునిచ్చాడు. హల్లెలూయా. ఒక్కసారికి విన్నా, ఎక్కడో దూరం ఉండి ఆమె విన్నది అంతే. మనం దగ్గరకు వస్తున్నాం, గ్రహించలేకపోతున్నాం. దగ్గరకు వస్తున్నాం, ఆయన స్వరం వినలేకపోతున్నాం. దగ్గరకు వస్తున్నాం, హృదయపూర్వకంగా ఆయనతో మాట్లాడలేకపోతున్నాం. నేను మీ నుంచి కోరే, దేవుడిని మీ నుంచి కోరేది ఏంటంటే, హృదయపూర్వకంగా నన్ను తెలుసుకోండి. హృదయపూర్వకంగా నన్ను వెతుకుతే నేను మీకు దొరుకుతా. కనిపిస్తాడా లేదా యేసు ప్రభు? ఆత్మలు కనిపిస్తాడు, ఆత్మలు మాట్లాడతాడు. నువ్వు ప్రార్థిస్తలేవు అంటే అవసరానికి వస్తున్నావు, ప్రార్థిస్తూ వెళ్ళిపోతావు. కానీ దేవుడు మాట్లాడే సమయం నువ్వు వెళ్ళిపోతున్నావు. అక్కడ నీకు ఎవరన్నా వాళ్ళు నీతో మాట్లాడిన తర్వాత నీ మాటలు కొన్ని చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ నుంచి ఎంబడి వేరనుకో, నీకేమవుతుంది అప్పుడు? అరే నేను వీళ్ళకు సొల్యూషన్ ఇద్దాం అనుకుంటున్నా, దారి చేద్దాం అనుకుంటా, వెళ్ళిపోతే నేనేం చేస్తా అంటాను. అప్పుడే ఆయన ఆలోచన ఇచ్చే ముందు మరి నువ్వు పారిపోతే లాభం ఏంటి? అయితే విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఆమె చేసిన కార్యం లోకాన్ని వెల్లడి కావాలని నాలో నుంచి శక్తి వెళ్ళింది, ప్రభావం వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకుంది అంటారు. 100 మంది ఉన్నారు, 100 మంది తాకుతున్నారు నిజమే. కానీ ముట్టుకుంది ఒకరు విశ్వాసంతో, వేదంతో వచ్చింది. ఒకరు రక్తస్రావ రోగి స్త్రీ. ఆమె అది తెలిసిపోక అర్థమైందా లేదా? అంటే అక్కడున్న శిష్యులు ఏమన్నా అంటే, ఏమయ్యా 100 మంది నేను తాగుతూ ముట్టుకుంటా ఉంటే ప్రభావం వెళ్ళింది, నన్ను ముట్టుకుంది ఎవరు అంటే ఎంతమంది అని చెప్తాం? ఎవరిని అని చెప్తాం? ఇప్పటిప్పుడే 100 మందిని తాకారు అంటే లేదు, ఒక్కరు మాత్రమే నా దగ్గరికి విశ్వాసంతో వచ్చారు, నా నుంచి ప్రభావం వెళ్ళింది. ఇంతమంది తాకినా అందరికీ ప్రభావం వెళ్ళలే. గుర్తుపెట్టుకోవాలా. ఎవరికి ప్రభావం వెళ్తుందంటే విశ్వాసంతో ఎవరైతే వస్తారో, వేదంతో ఎవరైతే వస్తారో, ఆయన నుంచి పొందుకోవాలని ఎవరు వస్తారో వాళ్ళకి మాత్రమే ప్రభావం దాకుతారు. నువ్వు అనేక సార్లు వస్తున్నావు, ఏదో తమాషకు వచ్చినట్టుగా వస్తున్నావు. అనేక సార్లు ప్రార్థిస్తున్నావు, ఏదో అవుతుంది లేకపోతే లేదు, నోటితో ప్రార్థిస్తున్నావు. అందుకే సరైన రీతిలో మనం జవాబు పొందుకోవట్లేదు. సరైన రీతిలో మనలో ఎదుగుదల లేదు, ఫలం లేదు. అయితే రక్తస్రావ రోగి అయినప్పటికీ విశ్వాసంతో ఆయన చూడనప్పటికీ యేసు ప్రభు గురించి విన్నప్పుడు విశ్వాసం వచ్చి మరి అక్కడ వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆమె బాగా అయిపోయింది, అప్పటి నివారణ అయిపోయింది. అయితే ఒక విషయం ఏంటిదంటే, మరి ప్రభావం వెళ్ళింది అన్నప్పుడు లేదు నన్ను చెల్లిందని మళ్ళీ ఖచ్చితంగా చెప్పి, ఎప్పుడే కానీ దేవునికి మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఉంటాయి, సవాలుగా ఉంటాయి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆమె బయటకు వచ్చింది, అయ్యా ఆ ముట్టుకుంది నేనే. రక్తస్రావ రోగంతో ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. నేను రోగిని ఉన్నా, మరి ప్రాబ్లం ఉంది, సమస్యతో వచ్చిన వైద్యుల దగ్గర పోయినా, వైద్యం వాడినా. ఒకసారి మనకు రోగం ఇంత